ఐశ్వర్య అభిషేక్ విడాకుల వార్తలు చాలా రోజుల నుంచి ఇంటర్నెట్ లో సెన్సేషన్ అవుతూనే ఉన్నాయి. వాళ్ళిద్దరూ విడిపోతున్నారంటూ వీళ్ళు చెప్పడం తప్పితే ఇద్దరు అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ చెప్పకుండానే చాలా విషయాల్లో హింట్ ఇచ్చేశారు. రీసెంట్ గా అనంతమ్మని పెళ్లికి ఇద్దరు వేరువేరుగా రావడంతో ఇద్దరు విడిపోయారనే వార్త మళ్లీ తెర మీదకు వచ్చింది. రీసెంట్ గా గ్రే డివోర్స్ సంబంధించిన ఓ పోస్ట్ ను అభిషేక్ బచ్చన్ లైక్ చేయడంతో వీళ్ళు విడాకులు తీసుకున్నారు అని చాలా మంది కన్ఫర్మ్ చేసేశారు. దీంతో పాటే ఇప్పుడు గ్రే డివోర్స్ కాన్సెప్ట్ కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. అసలు ఏంటి ఈ గ్రే డివోర్స్ అని చాలా మంది చర్చించుకుంటున్నారు. కారణం ఏదైనా కావచ్చు, కానీ చాలా కాలం నుంచి డివోర్స్ అనేది సినీ ఇండస్ట్రీలో చాలా కామన్ గా మారిపోయింది. సినిమాలు రిలీజ్ చేసినంత సింపుల్ గా చాలా మంది డివోర్స్ తీసుకుంటున్నారు. పెళ్లి చేసుకుని కొంతకాలానికి విడిపోయే వాళ్ళు కొందరైతే 10-15 ఏళ్లు కాపురం చేసి పిల్లలు ఉన్నా విడిపోయే వాళ్ళు మరికొందరు. కపుల్స్ గా వాళ్ళు విడిపోయినా పిల్లల ఆలనా పాలన మాత్రం కలిసే చూసుకుంటున్నారు. ఇలాంటి డివోర్స్ నే గ్రే డివోర్స్ అని పిలుస్తారు. కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు, కామన్ పీపుల్ లో కూడా ఇప్పుడు ఈ గ్రే డివోర్స్ సర్వసాధారణంగా కనిపిస్తోంది. మన దేశంలో ఇది ఇటీవల ఎక్కువైనప్పటికీ విదేశాల్లో మాత్రం సర్వసాధారణం. పెళ్లైన కొత్తలోనే కాకుండా కాస్త ఏజ్ పెరిగాక తీసుకునే విడాకులను గ్రే డివోర్స్ అంటారు. సాధారణంగా 40 ఏళ్ల తర్వాత జుట్టు రంగు మారిపోతుంది. అందుకే జుట్టుతో పోల్చే గ్రే డివోర్స్ అని పేరు పెట్టారు. దీన్నే డైమండ్ డివోర్స్ అని కూడా అంటారు. ఈ డివోర్స్ లో పిల్లలు బాధ్యతలు కానీ వారి ఆనందాలు కానీ ఏం మిస్ కానివ్వరు. కానీ భార్యాభర్తలుగా విడిపోతారు. ఈ వయసులో విడాకుల ప్రయోజనం వేరు. సామాజిక మానసిక ఒత్తిడి, అవిశ్వాసం ఇలాంటి డివోర్స్ కు ప్రధాన కారణం. విడాకులు పిల్లల జీవితాలను ప్రభావితం చేస్తాయి కాబట్టి జంటలు కలిసి జీవించవలసి వస్తుంది. పిల్లలు స్వతంత్ర జీవితాన్ని ప్రారంభించిన తర్వాత జంట విడిపోవాలని నిర్ణయించుకుంటారు. నిజానికి విడాకుల వల్ల పిల్లలు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు. ఇది పూర్తి సేఫ్. పిల్లలు ఎవరితో నచ్చితే వారితో ఉండొచ్చు. ఇలా గ్రే డివోర్స్ తీసుకున్నారు కాబట్టి అభిషేక్ వాళ్ళ పేరెంట్స్ తో, ఐశ్వర్య తన కూతురితో ఫంక్షన్ కు వచ్చిందని అంతా పోస్టులు పెడుతున్నారు.